తన మనస్సులో అనుకొని ఆ దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడి కనిపెట్టని దినములలోను యజమానుడు వచ్చి వానిని అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు. ప్రియులరా, చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే చాలా విలువైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈరోజు మనం ఈ వాక్యము ద్వారా నేర్చుకునే అమూల్యమైన సంగతులు ఏంటంటే, ప్రభువారు ఎవరితో పోల్చబడ్డాడు? 42 నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఎవరిని ప్రభువు వచ్చి వాడు ఇలాగూ చేయుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏమన్నాడండి? ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచున్నాడో కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ప్రభు వస్తాడు, దాసులను పరిశీలన చేస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభు వచ్చినప్పుడు అన్నాడు కదా, అంటే ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళాడు. తన దాసునికి పని బాధ్యతలను అప్పగించి ఎక్కడికో వెళ్ళాడు. మరలా ఎప్పుడో వస్తాడు. ఎలా వస్తాడంటే ఇప్పుడు మనము 39వ వచనం చదువుదాం. ఎలా వస్తాడు? దాసునికి పని అప్పగించి యజమానుడు వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు యజమానుడు ఎలా వస్తాడు? దొంగ ఏ గడియను వచ్చును ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయడని తెలుసుకొనుడి. అవును కదా, క్లియరెన్స్. దొంగకు తన యజమానుడు, లేకపోతే దొంగకు ఆ ఇంటి యజమానుడు ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఆ ఇంటికి కన్నము వేయడానికి ప్రయత్నం చేస్తాడా? ఆ ఇంట్లోనికి వెళ్ళి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడా? చేయడు. మరి దొంగ ఆ ఇంట్లో ఎప్పుడు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు? యజమానుడు ఇంట్లో లేనప్పుడు ప్రయత్నం చేస్తాడు. అలాగే దొంగ కన్నము వేయటానికి ప్రారంభం చేస్తున్నప్పుడు యజమానుడు ఎప్పుడు వస్తాడో అతనికి తెలుస్తుందా? తెలియదు. అలాగే ఇక్కడ దాసుని యొక్క నమ్మకత్వము ప్రత్యేకంగా మనం గమనిస్తున్నాము. యజమానుడు ఒక బాధ్యత అప్పగించి యజమానుని యొక్క పన్నుల నిమిత్తమై ప్రయాణం నిమిత్తమై వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరున్నారండి? దాసులు ఉన్నారు. ఆ దాసులు వారి నమ్మకత్వమును కనుక యజమానుడు లేని టైంలో కూడా వారి నమ్మకత్వాన్ని కాపాడుకున్నప్పుడంటే ఆ దాసుడు ధన్యుడవుతాడు. అంటే అక్కడేమో దొంగ యజమానుడు గురించి వ్రాయబడి ఉంది, ఇక్కడేమో యజమానుడు దాసుని యొక్క నమ్మకత్వాన్ని ఇక్కడ మరి మనము వ్రాయబడి ఉన్న సంగతులను తెలుసుకుంటూ ఉన్నాం. యజమానుడు వచ్చినప్పుడు దాసుని కనుగొనగా ఆ దాసుడు ఎలా ఉన్నాడో, ఆ దాసుడు నమ్మకము కలిగి ఉంటే ఆ దాసుడు ఎంతో ధన్యుడవుతాడు. 44వ వచనం, అతడు తనకు కలిగినదంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అతనిని తనకు కలిగిన దాన్ని అంతటి మీద అతనిని నియమించును. ఎవరండి? యజమానుడు. ఎవరు నియమిస్తాడండి? దాసుడిని. ఎందుకంటే యజమానుడు లేని టైంలో దాసుని నమ్మకత్వం బహు అద్భుతంగా ఉంది. ఆ నమ్మకాన్ని గుర్తించిన దాసుడు తనకు కలిగినదంతయు దాని మీద అతనికి అధికారాన్ని అప్పగించే విధంగా ఇక్కడ యజమానుడు కలిగి ఉన్న మనస్సును వివరిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే 40వ వచనం, అయితే ఆ దాసుడు తన యజమానుడు వచ్చుట కాల్సిమ చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే అప్పుడు ఎలా ఉంటుంది? యజమానుడు మనం వదిలేళ్ళే, మనం ఇష్టం వచ్చినట్లుగా తాగుదాం, మన మాట విన్న వాళ్ళందరినీ కొడదాం అని ఈ పెద్ద దాసుడు ఈ మిగతా చిన్న చిన్న దాసుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళను కొడుతూ తిరుగుతూ త్రాగుతూ ఉన్నాడు అనుకోండి. 46వ వచనంలో ఆయన అంటున్నాడు, వాడు కనిపెట్టిన దినములోను ఎరుగని గడియలోను దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి ఏం చేస్తాడు? నరికిస్తాడు. అపనమ్మకముతో వానికి పాలు నియమిస్తాడు. నమ్మకత్వం, అపనమ్మకత్వం. యజమానుడు లేనప్పుడు నమ్మకత్వం, యజమానుడు కలిగిన దాని అంతటి మీద అతనికి బాధ్యతను అప్పగించే విధంగా చేస్తుంది. ఏమంటే యజమానుడు లేనప్పుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ తినొచ్చు త్రాగుచ్చు జీవిస్తున్నాడు అనుకోండి, వెంటనే యజమానుడు వచ్చాడు అనుకోండి, అతడు భయంకరమైన శిక్షకు అర్హుడవుతాడు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాగే అపనమ్మకత్వంతో కలిగినటువంటి తీర్పుకు అతడు అప్పగించబడతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తాను. 47వ వచనం, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఏమన్నాడు? తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక, తన యజమానుని యొక్క చిత్తము ఎరిగియుండియు సిద్ధపడను వానికి ఏమవుతాయంట? అనేకమైన దెబ్బలు ఇవ్వబడతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతుడు. సమస్యలు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. అంటే ఈ యొక్క వాక్యము ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని ఎదుట మన నమ్మకత్వం, యజమానులు అప్పగించిన క్రమమును మనం జాగ్రత్తగా కాపాడుకుంటే గొప్పగా యజమానుడి ద్వారా దీవించబడతాం. యజమానుడి ద్వారా తనకు కలిగినది అంతయు వాటి మీద మనము ఒక అద్భుతమైన అధికారానికి అప్పగించబడతాం. యజమానుడు లేడులే అని చెప్పి ఏమండి ఆ దాసుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అడుగులు ముందుకు వేశాడనుకోండి, దెబ్బలకును శిక్షకును అతను గురి అవుతాడు అనే విధానం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈరోజు యజమానుని బట్టి కాదు కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఎవరిని బట్టి మనం నేర్చుకోవాలంటే దాసుని బట్టి మనము నేర్చుకోవాలి. దాసుడు తండ్రి చిత్తాన్ని అనగా యజమానుని యొక్క ఇష్టాన్ని ఎరిగి అతను ఉన్నా లేకపోయినా అతను కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి అతడు దీవించబడతాడు. అతడు కలిగి లేని నమ్మకత్వాన్ని అపనమ్మకత్వాన్ని బట్టి అతను శిక్షకు అప్పగించబడతాడు. అంటే ఈరోజు దాసుని నమ్మకత్వం దీవెనకరంగా ఉందా? దాసుని నమ్మకత్వం తనకు శాపాన్ని కొని తెచ్చే విధంగా ఉందా? పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఈరోజు మనము కలిగి ఉన్నాం పిల్లగా. బైబిల్ వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే యజమానుడు ఎవరు? తండ్రి అయినా దేవుడు. దాసుడు ఎవడు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. వాస్తవంగా మానవ రూపాన్ని ఎప్పుడైతే ఆయన ధరించుకున్నాడో ఆయన ఏమయ్యాడంటే దాసుడయ్యాడు.
దాసుడు అనే పదాన్ని పాత నిబంధన కాలంలో ఏమండి మరి వివిధ దేశాల వారు ఇజ్రాయేలీలను బానిసలుగా తీసుకెళ్ళారు చూడండి. ఆ పదానికి అవలంబింప చేస్తూ ఉందన్నమాట. దాసుడు అంటే బైబిల్ పదంలో బానిస. ఈ బానిసలుగా మార్చబడింది ఎవరు బైబిల్ గ్రంథంలో అనగా, ఆది కాలంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు జనులకు బానిసలుగా ఉన్నారు, ఎట్టి చాకిరి చేసేవారిగా ఉన్నారు. ఆ బానిసత్వంలో నలిగిపోతూ ఉండగా విమోచన కొరకు ప్రార్థన చేశారు, మొరపెట్టారు. ప్రియులారా, దేవుని యొక్క సహాయం దేవుడు మోషే గారి ద్వారా నడిపించాడు. మోషే గారి యొక్క ఆ విడుదల ఇజ్రాయేలీలకు మాత్రమే పరిమితమైంది. దాన్ని బట్టి వారు ఇప్పటికి కూడా పస్కా పండుగ చేసుకొని దేవునికి వందనాలు చెల్లిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు వినండి. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు కాబట్టి ఆయన ఏం ధరించాడు, అది విషయం. ఆయన మనుషుని యొక్క పోలికగా పుట్టాడు కాబట్టి అతడు దాసుని స్వరూపం ధరించుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన దాసుడు కాదు, ఆయన మనిషి కాదు. ఆయన ఎవరంటే పరలోకమందు ఉన్నటువంటి గొప్ప తండ్రి, కోట్లాది కొలది దేవుని ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నటువంటి పరలోకపు తండ్రి. తన పోలిక చొప్పున నిర్మించబడిన ఈ మనుషులు పాపముతో శాపముతో నింపబడి అపవాదికి తన దూతల కొరకు సిద్ధపరిచిన నరకములోనికి వెళ్ళబోతున్నాడు అన్న సంగతి తెలుసుకొని తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసు ప్రభు వారిని ఆయన అనుమతి ద్వారా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనిషిగా ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకోవాల్సిన అవసరమో ఏర్పడిందని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. దాసుడు అనగా బైబిల్ పరంగా బానిస. అలాగే ఇప్పటికీ కూడా తమిళంలోనంట బానిసలు అనే అంటారంట వారిని. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ రక్షించటానికి, లోకంలో ఉన్న సర్వమానవాళిని రక్షించటానికి ఆయన ఏ రూపాన్ని ధరించుకున్నాడు, దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. ఈరోజు ఆ దాసుడు, ఆ బానిస ఎంత ఘోరమైనటువంటి హింసలకు గురి అవుతాడో మనకు తెలుసు. ఈరోజు మానవులందరినీ రక్షించడం కొరకు దేవుడు ఆశీర్వాదాన్ని వదిలిపెట్టి ఏమంటే బానిసత్వాన్ని, దాసత్వాన్ని కోరుకున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం. ఈ లోకంలో మనము ఈ సందర్భాన్ని వదిలిపెడుతున్నాం. ఈరోజు ఏం కోరుకుంటున్నామంటే మనము గొప్పగా దీవించబడాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది సాధించాలి, ఇది సాధించాలని రకరకాలైన ఆలోచనలు మనము కలిగి ఉంటున్నాం. మన ఆలోచన ఏమో ఆశీర్వాద పరంపరలో సాగిపోవాలని, దేవుని ఆలోచనేమో ఆశీర్వాదం కంటే మించిన వైభవాన్ని పరలోకంలో అనుభవిస్తూ మానవులందరినీ రక్షించటానికి ఆయన ఏ రూపంగా ఈ లోకంలోనికి వచ్చాడు? దాసుని రూపం, మానవ రూపాన్ని ధరించి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయన ఏ స్థితిలో ఉన్న దేవుడు ఏ స్థితిలోనికి వచ్చాడు? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఈరోజు సమాజం ఇది మర్చిపోతాం. దేవుని బిడ్డలు కూడా ఈ విధానాన్ని మర్చిపోతూ ఉన్నారు. అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులు కూడా ఈ రోజున ఈ విధానాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు కూడా ఆశీర్వాదం అంటే ఇష్టపడుతున్నారు. ఆశీర్వాదాన్ని బోధించటమే సేవకులు నేర్చుకున్నారు. ఏమండి, ఆ ఆశీర్వాదం ఈ భూలోకంలోనికి రావటానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని వదిలిపెట్టి మనం ఆశీర్వదించబడాలని ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? దీనుడుగా, దాసునిగా వచ్చాడు అనే వాస్తవాన్ని ఈరోజు మనందరం తెలుసుకోవాలి. అందుకే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడను నేనే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది.
కాబట్టి ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే దాసుని రూపాన్ని ధరించుకున్నారు, ఒక బానిసగా ఆయన ఎంత హింస పొందాడో ఎవరి కోసమంటే నీ కోసము, నా కోసమే. ఇవి మనం గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి అంతా తెలుసండి. దేవునికి ఏమీ తెలియదు అని ఎవరు అనుకోవద్దు. దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అంతా తెలుసు అన్నమాట. ఎవరిని ఏ విధంగా దేవుడు ఈ భూలోకంలో తన మహిమ కొరకు వాడుకోవాలో ఆ విధంగా దేవుడు వారిని నడిపిస్తాడు. కొంతమంది శ్రమలతో నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారి లోకములో శ్రమ జీవితంలో కూడా వారు నమ్ముకున్న దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మకత్వము, కలిగి ఉన్న విశ్వాసము కాపాడుకునే విషయంలో మనం సమాజానికి మాదిరిగా ఉండాలని దేవుడు మనం ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు మనకి ఏం అప్పగిస్తాడు? దీవెనలు అప్పగిస్తే అసలు మనం లెక్క చేయం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ముందు శ్రమలను అప్పగిస్తాడు. ఆ శ్రమల వెనుక ఏం అప్పగిస్తాడంటే దీవెనలు అప్పగిస్తాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఎస్, నేను దేవుని కొరకు చాలా శ్రమలను అనుభవించాను, ఓర్చుకున్నాను, ప్రార్థన చేశాను, కాబట్టి నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలముగా ఇదిగో ఈ దీవెనిచ్చాడు, లేకపోతే ఈ పనినిచ్చాడు, లేకపోతే ఈ సంపద ఇచ్చాడు, లేకపోతే ఈ ఆస్తి ఇచ్చాడు, లేకపోతే ఇది ఈ విధంగా నన్ను సమాజంలో విలువగా బ్రతికే విధంగా చేశాడు, తల ఎత్తుకొని సమాజంలో ఉండే విధంగా నా దేవుడు నన్ను నిలబెట్టాడు అని నిన్ను నీవు ధైర్యపరచుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కష్టపడకుండానే, మనం శ్రమలు అనుభవించకుండానే దీవెనలు వచ్చాయనుకోండి, ఆ దీవెనకి విలువ ఉండదు. మానవుని ఆశకి హద్దులు ఇవ్వండి. అందుకొరకని ఏదైనా మనం ఒకటి సంపాదించాలంటే ఆ సంపాదించే దాని వెనుక ఎంత శ్రమ ఉందో, ఎంత ఓర్పు ఉందో అర్థమైంది అనుకోండి, దానిని బట్టి నువ్వు ఎంతో తృప్తి కలిగి ఉంటావు, ఎంతో సంతోషిస్తావు. కానీ కొంతమందికి అది అర్థం కాదు. దీవెనలు కావాలి అనుకుంటారు, కానీ నీకు శ్రమ లేకుండానే, నీ శరీరానికి శ్రమ లేకుండానే, కష్టం లేకుండానే నీకు దీవెన వచ్చిందనుకో, నీకు ఏ విలువ తెలియదు? దీవెన విలువ తెలియదు. ఆ దీవెన విలువ నీకు ప్రాప్తించాలంటే శ్రమలో నుండి నువ్వు ఆ దీవెన పొందుకున్నావు అనుకో, ఆ దీవెన విలువ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఆ స్థితి ఏంటి? ఇప్పుడు నిన్ను దీవించిన స్థితి ఏంటో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతలు నీ గుండెల్లో నుండి ఉబుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ప్రియులారా, ప్రభువుని మనం ఆశీర్వాదాన్ని కోరుకునే ముందు ప్రభువు మన కొరకు ఎంతగా ఈ భూలోకంలో మన కొరకు శ్రమ పడ్డాడో దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దేవుడు శ్రమ పడకుండానే భూలోకంలో అధికారాన్ని పొందుకోవచ్చు. ఎలా పొందుకోవచ్చు? ఎప్పుడు పొందుకోవచ్చు? మీకేమైనా ఆలోచన ఉందా? యేసు ప్రభు భూలోకంలోకి వచ్చి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడే భూలోక అధికారం అంతా ఆయన పొందుకోవచ్చు. భూలోకంలో ఏ శ్రమ పడకుండా. ఎలా? సాతాను వచ్చింది, ఇదిగో నీవు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా అన్నది. మరలా రెండో మాట ఏమన్నది? నువ్వు ఈ కొండ మీద నుంచి దూకొచ్చు కదా, దేవదూతలు వచ్చి నిన్ను వారి యొక్క చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా అన్నది. మూడో మాట ఏమన్నదో తెలుసా? నువ్వు నా కాళ్ళకు మొక్కు, ఈ లోక మహిమంతా కూడా నేను నీకు అప్పగిస్తానంది. అంటే ఈ లోకములో ఏముందో చెప్పండి? ఈ లోకములో ఏముంది? ఏది కావాలంటే అది ఉంది. అలాగే అపవాది దగ్గర ఏముంది? ఏది కావాలంటే అది ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. దీవెన యేసు ప్రభు దగ్గరే ఉందా? దీవెన అపవాది దగ్గర కూడా ఉందా? అమ్మా, ఈ పాయింట్ గమనించాలి. దీవెన మనం దేవుని దగ్గర నుంచి పొందాలంటే ఎలా పొందగలం? ఇప్పుడు దేవుడు భూలోకంలో అపవాదికి మొక్కి అపవాది అధికారాన్ని ఆయన తీసుకోవాలా. అపవాది పెట్టే ఎన్నో శ్రమలన్నింటినీ భరించి చుట్టూ ఆ అపవాది పెట్టిన వలలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చేజిక్కించుకొని చివరికి ఆయన బలి అర్పణ ద్వారా అపవాది తలను చితకగొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అంత త్యాగం చేయకుండా
ఒకేసారి అపవాది చెప్పినట్టు విన్నట్టయితే లోకం మీద అధికారం అంతా ఎవరికి వచ్చేది? అంటే నువ్వు నాకు ఇచ్చేదేంటి, నేనే నిన్ను ఓడిస్తానని చెప్పి అపవాది వేస్తున్న ప్రతి శ్రమను ప్రతి బాణాన్ని తట్టుకుంటూ చివరికి అపవాదిని కొట్టేశాడు ఆయన సెలువు మరణం ద్వారా. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రియులరా, మనము కూడా అపవాది ద్వారా కాకుండా దేవుని ద్వారా మనం దేవుని పొందాలని కనుక ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. కొన్ని శ్రమలు అనుభవించాలి. ఎంతో మాదిరి జీవితాన్ని మనం ఓర్పుతో ఈ లోకంలో కనపరిచే విధంగా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒకళ్ళ యొక్క ఎదుగుదల మనకెప్పుడు అసూయగా మారకూడదు. ప్రభువా, నా స్థితిని బట్టి నన్ను కూడా మీరు ఆశీర్వదించండి దేవా అని చెప్పి మనం దేవుని ఎదుట మనం ప్రార్థన చేయాలి. ఆ ఆశీర్వాదాన్ని కోరుకునే ముందు మనం ఎలా ఉండాలంటే, దేవుడు మన కొరకు చేసిన త్యాగం, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఎప్పుడు మనం మర్చిపోవటానికి ప్రయత్నం చేయకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం నిలబడటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా భూలోకములో నువ్వు ఊహించని దీవెన నువ్వు పొందుతావు. ఆ దీవెన కంటే ముందు శ్రమ, బలహీనత, బాధ, అవమానము ఇవన్నిటినీ నువ్వు ఎదుర్కొని వాటిని ఓడించాలి. గమనించండి, అవన్నీ సాతాను నీ మీదకి వేస్తూ ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కోవాలి, వాటిని ఓడించాలి. ఆ తర్వాత దీవెన నీకు ప్రాప్తిస్తుంది. కానీ ఆ దీవెన నీకు ఎప్పుడో దేవుడిచ్చాడు. ఆ దీవెన నీ ఎద్దకు వచ్చేసరికి దేవుని చిత్తము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వస్తుంది. నువ్వెంత ప్రాగులాడినా నీ ప్రాకులాట అక్కడ నెరవేరదు. కానీ ఏం నెరవేరుతుంది చెప్పండి? దేవుని చిత్తం మాత్రమే నెరవేరుతుంది. ఎప్పుడు బలహీనత రావాలో, ఎప్పుడు బాధ రావాలో, ఎప్పుడు దీవెన రావాలో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవుని మీద మనం ఆధారపడ్డాం. లోకం కూడా దీవెనలు ఇస్తుంది, అపవాది కూడా దీవెనలు ఇస్తుంది. కానీ బాగు చేయడం తెలియదు. కానీ దానికి ఏమండి, ఆ దీవెన లోకములో మనలను ఎర్రవీగే విధంగా చేస్తుంది, విచ్చలవిడిగా ప్రవర్తించే విధంగా చేస్తుంది. ఆకాశాన్ని నేనే పరిపాలిస్తున్నాను అంత గొప్పగా ఆలోచనలకు నడిపిస్తుంది. కానీ చివరికి అది ఏమైపోతుంది? సముద్రపాల ఒక్కసారి కుంగిపోయినట్లుగా కృంగిపోతుంది ఆ పరిస్థితులు. అందుకే ప్రియులరా, మనం ఎప్పుడు భూలోకంలో తగ్గించుకోవటానికే ప్రయత్నం చేయాలి, దేవుని మహిమ కొరకు నిలబడటానికే ప్రయత్నం చేయాలి. 1 కొరింథీ 9:19 దేవుడు ఇలాగున వ్రాయించి ఉన్నాడు. చూద్దామా? 1 కొరింథీ 9:19 నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఎక్కువ మందిని సంపాదించుకున్నటక. అదండి విషయం. అందరికీ నన్ను నేనే దాసునిగా. ఎవరున్నారు ఈ మాట? పౌలు గారు అన్నారు. పౌలు గారి కంటే ముందు ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు అన్నారు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, నేను పరిచారము చేయుటకు వచ్చాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభువే పరిచర్య చేశాడు భూలోకంలో. ఎంత పరిచర్య చేశాడంటే వర్ణించటానికి అవకాశం లేనంత పరిచర్య యేసు ప్రభు ఈ లోకంలో చేశాడు. మరి దేవుని కొరకు నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. మనం క్రమంగా ఉండాలి, నమ్మకత్వంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిస్థితులను నువ్వు కాపాడుకోవాలి. ఆ స్థానంలోనికి మరి ఒక వ్యక్తిని నడిపించడానికి నువ్వెప్పుడు సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏమండి లోకంలో ఉన్న మనలను ప్రేమించి మనం అపవాది తంత్రములలో చిక్కుకొనికి వెళ్లకుండా మనందరిని విడిపించి దేవుడు సిద్ధపరిచిన పరలోకాన్ని మనందరికి ఇవ్వాలని ఆయన దాసుని రూపాన్ని ధరించి మన కొరకు ఈ లోకములోనికి వచ్చి ఎవరూ చేయని అద్భుతమైన త్యాగం చేసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ త్యాగం యొక్క విలువను మనం గుర్తించి దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతకటానికి, మాదిరికరంగా ఈ లోకంలో మనం ముందుకు కొనసాగటానికి మనం ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది.
కనుక ప్రియులారా, మన ఎదుట మన కంటికి కనపడేవి మనము చెడ్డగా భావించవద్దు, కానీ మనం జీవించిన విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, సరి చేసుకునే విధానాలు ఉన్నాయా అని పరిశీలన చేసుకొని, మనం ఎలా అయితే లోపాలను సరి చేసుకొని ఈరోజు మనం దేవుని బిడ్డలుగా మారామో, అలాగే మన ముందున్న వారు కూడా ఏదో ఒక రోజున వారి లోపాలను సరి చేసుకుని దేవునికి మహిమార్థంగా మారతారు, ఆయన సాక్షిగా నిలబడతారు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగు వారికి మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం కాపాడుకుంటూ ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు త్వరలో రాబోతున్నాడు, ఆయన సిద్ధపరిచిన పరలోకాన్ని మనకు ఇవ్వబోతున్నాడు అనేటువంటి భావన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు కలిగి లోకంలో జీవించడానికి దేవుని ప్రణాళికలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండి అడుగులు ముందుకు వేసే విధంగా ఆయన సహాయము మనకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు మాతో ఉన్నారు, ఈ మాటలు అందించడానికి మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. లోకంలో ఉన్న సర్వ మానవాళిని రక్షించడానికి దాసుని స్వరూపాన్ని లోకంలో ధరించుకొని ప్రభా, మీరు మా కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదో, మహిమ కలిగిన పరలోకాన్ని, మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి అపవాది తంత్రాల నుండి మమ్మలను సర్వలోకాన్ని విడిపించటానికి ఈ భూలోకంలోనికి మీరు వచ్చిన విధానం మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరణాన్ని జయించి పరదేశంలోనికి మీరు వెళ్ళారు, నీకు ఇష్టమైన బిడ్డలందరినీ తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్నారు. నీ తీర్పులో అర్హులైన వారందరూ కూడా యుగయుగాలు నీతో గొర్రెపిల్ల దీపస్తంభము ఎలుగులో పరలోకపు మహిమలో నిలిచుండే భాగ్యవంతులుగా నిలబెట్టాలని మీరు త్వరలో రాబోతున్నారనే సంగతి నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ఇత్తబడిన నీ మాటలు బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకొని మీకు మహిమార్థంగా ఈ లోకంలో జీవించే భాగ్యం, అడుగులు ముందుకు వేసే భాగ్యం మా ప్రియులకు దయచేస్తున్నామని నీ నామానికి మేము తెచ్చుకున్నాను. ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేయించు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.